ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం సాలూరు. మరి సాలూరు నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది అన్న చర్చ సెగ్మెంట్లో జోరుగా సాగుతోంది. గత 2 టర్ములుగా వరుసగా గెలిచిన డిప్యూటీ సీఎం రాజన్న దొర మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. నిజానికి ఈ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా పెరిగిపోయింది. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్న దొర 51% ఓట్లతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన రాజేంద్ర ప్రతాప్ 38% ఓట్లు రాబట్టారు. ఇతరులకు 11% ఓట్లు ఇచ్చాయి. ఇందులో 3.21% ఓట్లు నోటాకి పడ్డాయి. అంటే ఏ అభ్యర్థికి కూడా తమకు ఇష్టం లేదని 3% మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రాజన్న దొర ఇమేజ్తో పాటు వైఎస్ జగన్ వేవ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ బంజిదేవ్ ఓడిపోవడానికి కారణం టీడీపీలో కీలక నేతగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి నుంచి పూర్తిస్థాయి సపోర్ట్ లేకపోవడమే. ఆమెకు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. మరి ఈసారి ఎన్నికల్లో సాలూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రాజన్న దొర. మరి రాజన్న దొరకి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా జనంలో నియోజకవర్గంలో గుర్తింపు అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది పొలిటికల్గా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సాలూరు జనంలో సంతృప్తి అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్ళు అభివృద్ధి అయితే జరిగింది ఈ నియోజకవర్గంలో. ఇది కూడా అదనపు సపోర్టు. క్యాడర్లో రాజన్న దొరకైతే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా రాజన్న దొరకు అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, సాలూరులో హెవీ వెహికల్స్ కోసం హామీ ఇచ్చి ఏర్పాటు చేయకపోవడం ప్రధానమైనటువంటి మైనస్. ఇక వెంగళరాయ సాగరం కెనాల్స్కు మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడంతో స్థానికంగా వ్యవసాయదారుల్లో అయితే మాత్రం రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నియోజకవర్గంలో మండలాలు, తండాలు, గ్రామాల మధ్య సరైనటువంటి రోడ్లు లేక సామాన్యులైతే అవస్థలు పడుతున్నారు. ఇదో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక డ్రైనేజీలు అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. సాలూరు మండల హాస్పిటల్లో సరైనటువంటి మౌలిక వసతుల్ని ఈయన కల్పించలేకపోయారు. ఇదొక మైనస్. ఇక జూట్ మిల్ పాండమిక్ నుంచి తెరుచుకోకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు రాజేంద్ర ప్రతాప్ బంజిదేవ్. మరి ఈయనకు అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, గతంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన చరిత్ర ఈయన పట్ల ఉంది. ఆ ఇమేజ్ ఖచ్చితంగా కలిసి వచ్చే పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా ఈయనకైతే ఇమేజ్ కనిపిస్తోంది. ఇక సంధ్యారాణితో కలిసి ప్రచారాలు నిర్వర్తిస్తుండడం కూడా రాజేంద్ర ప్రతాప్ బంజిదేవ్కి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాదు అనేటటువంటి అభియోగాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు వయసు పైబడడంతో టిక్కెట్ దక్కడంపై డౌట్ అయితే వ్యక్తమవుతుంది. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి. మరి సంధ్యారాణికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా గుర్తింపునైతే పొందారు. అది రాజకీయంగా పార్టీ పరంగా కలిసి వచ్చే అంశం. ఇక సాలూరులో యాక్టివ్గా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇదొక అదనపు బలం. జనంలో అయితే మంచి ఇమేజ్ని అయితే సంపాదించుకున్నారు సంధ్యారాణి. అది కూడా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంపై ముందుంటారు. ఎక్కడ సమస్య వచ్చినా ప్రశ్నిస్తారు అనేటటువంటి అభిప్రాయం ఈమె పట్ల కనిపిస్తుంది. ఇవన్నీ గుమ్మడి సంధ్యారానికి ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈమెకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, రానున్న ఎన్నికల్లో రాజన్న దొరను ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి సందేహం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈమెకు ఉండేటటువంటి ప్లస్లు, మైనస్లు. రానున్న ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా రాజన్న దొర వర్సెస్ గుమ్మడి సంధ్యారాణి. అంటే ఇప్పటికిప్పుడు సాలూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైసీపీ టీడీపీ మధ్య
టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి 1% ఎడ్జ్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ అభ్యర్థికి 46% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి 47% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ ఓట్ షేర్కు కారణం గుమ్మడి సంధ్యారాణి వ్యక్తిగత ఇమేజు, గత 2 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన సానుభూతి జనంలో కనిపిస్తోంది. అలాగే సాలూరులోని కాస్ట్ ఈక్వేషన్స్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు కనిపిస్తున్నాయి. సంధ్యారాణికి టీడీపీ టికెట్ వస్తే ఆర్యవైశ్యులు, తూర్పు కాపు, ఎస్సీల మద్దతు ఉండే అవకాశాలున్నాయి. అదే సమయంలో సాలూరు జనం మార్పు కోరుకుంటున్నట్లుగా సర్వేలో తమ అభిప్రాయాలుగా చెప్పారు. పైగా అనుకున్నంతగా సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడం కూడా టీడీపీ విజయావకాశాలను పెంచుతోంది. అలాగే వైసీపీ ఓట్ షేర్కు కారణం రాజన్న దొర సీనియారిటీ, సెగ్మెంట్లో మంచి ఇమేజు, టీడీపీ నేతల్లో అంతర్గత విభేదాలు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల నాటికి స్వింగ్ ఓటర్ల కీలక పాత్ర పోషించబోతున్నారు. వీరు ఎటువైపు మొగ్గితే వారినే విజయం వరించబోతోంది.